తను విచిత్రంగా లైక్ క్లాప్స్ కొడుతూ ఎవరికో సిగ్నల్ ఇస్తుంది. ఎవరో ఇక్కడ తిరుగుతూ చేతపళ్ళు అవి ఇవి చేస్తున్నారని మాకు డౌట్ వచ్చిందనమాట. ఒక హెజ్రా పుట్టిందని చెప్పేసి తన తల్లిదండ్రులు తను బయటికి వెళ్ళగొట్టిన 6 నెలల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు. ఏ అమ్మా, హలో, మీకు ఏమైంది? మీకు అన్నం పెట్టిస్తా అనవసరం. జరిగిందైతే ఇది గైస్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీరు 500 నుంచి 1000 రూపాయలు డైలీ క్యాష్ ప్రైజ్ గెలుచుకునే ఒక అద్భుతమైన గివ్ అవే ఉందని చెప్పేసి. సో ఆ గివ్ అవే ఏంటి, ఎలా గెలుచుకుంటారో, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్, మీరు ఐఫోన్లు కానీ ఇవి కానీ ఎలా గెలుచుకుంటారో, మీకు గివ్ అవేస్ ఎలా గిఫ్ట్లు ఇస్తాననే ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మొత్తం అంతా గురువారం వచ్చే వీడియోలో అయితే చెప్తాను. గురువారం అంటే థర్స్డే అనమాట. సో గుర్తు పెట్టుకోండి, గురువారం వచ్చే గోస్ట్ హంటింగ్ వీడియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది గైస్. ఎలా ఉందంటే మీకు ముందే రివీల్ చేసేస్తున్నా, మీకు సర్ప్రైజ్ ఉండాలని చెప్పేసి. గురువారం వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే మేము ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఉన్న ఆమెనైతే పట్టేసుకున్నాం గైస్. సో ఆ హిజ్రా లేడీని అయితే పట్టేసుకుని ఒక రూమ్ లో బంధించాం. ఆ రూమ్ లో బంధించిన తర్వాత ఏమైంది అనేది గురువారం వచ్చే వీడియోలో అయితే చూడండి. సో అదే రోజు వీడియోలో మీరు గివ్ అవేస్ గిఫ్ట్స్ ఎలా గెలుచుకుంటారనే విషయాన్ని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు మర్చిపోకుండా మీరు ఇంపార్టెంట్ గా చేయాల్సింది ఏంటో తెలుసు కదా. ఆ రోజు అప్డేట్స్ ఎందులో ఇస్తాను అనుకున్నారో యూట్యూబ్ లో ఇస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మీరు ఎవరు గెలుచుకున్నారో, ఎప్పుడు గెలుచుకున్నారో, ఏ ఫోన్ గెలుచుకున్నారా లేదా ఎయిర్ పాడ్స్ గెలుచుకున్నారా అనే విషయాలు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తానన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి మన కామెంట్ సెక్షన్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. దాన్ని క్లిక్ చేశారంటే వెంటనే ఆ ఛానల్కి వెళ్ళదు, టెలిగ్రామ్ లోకి యాప్ ఓపెన్ అవుద్ది. వెంటనే జాయిన్ అయిపోండి. అక్కడ జాయిన్ అయిపోయారు అనుకోండి, మీకు వెంటనే ఆ రోజు నుంచి గురువారం నుంచి అప్డేట్స్ వస్తాయి అనమాట. మీరు చూసేవారు ఇప్పుడు మీరు చూస్తున్నారా, మీలో ఎవరో ఒకరు గెలుచుకునే ఉంటారు, ఐఫోన్ కానీ ఎయిర్ పాడ్స్ కానీ. సో ఆ గెలుచుకున్న వారి వివరాలు మొత్తం కూడా అందులోనే షేర్ చేస్తాను. సో వాళ్ళ ఫోన్ నెంబర్ గట్టా నాకు మీరు అక్కడే సెండ్ చేయొచ్చు. నేను డైరెక్ట్ గా కాల్ చేసి మీ ఇంటికి వచ్చి మరి గిఫ్ట్స్ ఇచ్చే అద్భుతమైన ప్రాసెస్ అయితే ఆన్ ది వేలో ఉంది. సో వెయిట్ చేస్తుండండి గైస్. ఆ గురువారం వీడియో వెయిట్ చేస్తుండండి. గురువారం మాత్రం అస్సలు మిస్ కావద్దు, ఓకేనా? ఫస్ట్ అయితే నేను చెప్పించేయండి, కామెంట్ సెక్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోయి వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో. ఈ వీడియోలో ఏంటంటే, నేను ఇప్పుడే ఇక్కడ నైట్ విజన్ కెమెరా పెట్టాను. నైట్ విజన్ కెమెరా పెట్టేసిన తర్వాత 2 అవర్స్ అయ్యింది, ఫుల్ రికార్డ్ అయ్యింది. ఏం రికార్డ్ అయింది అనేది మనకు తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే ముందు అయితే చెక్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి ఏంట్రా అంటే, నేను కెమెరా పెట్టిన ఈ ప్లేస్లో కూర్చుని మీతో అయితే ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. మాట ఏంటంటే, అయితే నైట్ విజన్ కెమెరా ఫుటేజ్లో కొంత పర్సెంటేజ్ అయితే నేను చూశాను. 20 మినిట్స్ వీడియోలో ఒక 3-4 మినిట్స్ అయితే చూశాను. అలాగే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆ నైట్ విజన్ కెమెరాలో మాకు రికార్డ్ అయ్యింది ఏంటంటే, తను విచిత్రంగా లైక్ క్లాప్స్ కొడుతూ ఎవరికో సిగ్నల్ ఇస్తుంది. ఎవరో ఉన్నారు ఇక్కడ. నేను అనుకుంది ఏంటంటే, ఇందాక నరేంద్రతో నేను డిస్కషన్లో ఉంటే ఎందుకు ఇలా చేస్తుందని తనన్న మాట ఏంటంటే, ఎవరో బ్లాక్ మ్యాజిషియన్ ఉన్నారో అని మాకు డౌట్ వస్తుంది అనమాట. ఒకళ్ళ కాదు, 2-3 ఎవరో ఇక్కడ తిరుగుతూ చేతబళ్ళు అవి ఇవి చేస్తున్నారని మాకు డౌట్ వచ్చిందనమాట. సో అది క్లారిటీ చేసుకోవడానికి మేమైతే ఇంతకన్నా పెద్ద ప్లాన్ ఏదైనా వేయాలి. సో ఇప్పుడు దాకా వేసిన ప్లాన్లు అయితే కుదరదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టోరీ చెప్పే ముందు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చాము ఏంటనేది చెప్తాను. ఇక్కడ జరిగింది ఏంటంటే, మేము ఇంతకుముందు గోస్ట్ హంటింగ్ చేసిన ప్లేస్లో మేము గోస్ట్ హంటింగ్ చేయడానికి వెళ్ళిన వల్ల ఆమె పారిపోయి ఇక్కడికి వచ్చిందనమాట. ఆమె అసలు ఫస్ట్ అక్కడికి ఎందుకు వచ్చిందిరా అంటే, ఆ వీడియోలన్నీ అసలు స్టోరీ తెలియాలంటే కామెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. అవి క్లిక్ చేసి సీజన్ 1లో పార్ట్ 1, 2, 3, 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి, అవి మొత్తం చూడండి. ఆ తర్వాత ఈ సీజన్ 2లో పార్ట్ 1, 2, 3 చూడండి అనమాట. ఇది 4th వీడియో, ఓకేనా? ఇవన్నీ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, స్టోరీ వాట్ ఈజ్ వాట్ అని. ఇవన్నీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి నేనైతే పెట్టాను. సో నా ఛానల్ ఓపెన్ చేసి ఛానల్స్, వీడియోస్, తర్వాత ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ దగ్గరికి వెళ్తే హిజ్రా వీడియోస్ అని ఉంటుంది అనమాట. అందులో సీజన్ 1 హిజ్రా వీడియోస్ అని క్లిక్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయిపోద్ది ఆటోమేటిక్గా. మీరు
వెతుక్కోలేకుండా నీట్గా చూడొచ్చు అనమాట. సో అర్థమైంది అనుకుంటాను. సో చూడడం వల్ల అవి చూడండి, క్లియర్గా స్టోరీ అర్థమవుద్ది. మాకు అంత ఓపిక లేదు, ప్రస్తుతానికైతే స్టోరీ చెప్పు తర్వాత చూస్తామన్న వీడియోస్ అన్న వాళ్ళకి చెప్తాను. ఏంటంటే తను ఒక హిజ్రా పుట్టిందని చెప్పేసి తన తల్లిదండ్రులు తను బయటికి వెళ్ళగొట్టిన 6 నెలల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఊరు వల్లకాడైపోయింది అనమాట. ఎందుకంటే ఊరికి అరిష్టం బట్టి రకరకాలుగా చిన్నపిల్లలకి అనారోగ్యం, కొంతమంది చనిపోవడం జరిగిందనమాట. ఇవన్నీ జరగడంతో ఊరు మొత్తం వదిలేసి వెళ్ళిపోయిన 7 సంవత్సరాలుగా ఆ హిజ్రా అక్కడే ఉంటుంది. ఆ ఇంట్లో 7 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న ఆ హిజ్రా దగ్గరికి మేము వెళ్ళి మామూలుగా అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారో, మీకు ఏమైనా హెల్ప్ కావాలా, బయట నాగరికతతో అందరితో కలిసి ఉండండి, లేదంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్ కానీ ఎక్కడికైనా అనాథాశ్రమం కానీ చూపించి మీకు హెల్ప్ చేస్తాం, ఫుడ్ పెడతామని చెప్దామని దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఘోరంగా అయితే బిహేవ్ చేసింది. సో ఆ బిహేవ్ చేసిన వీడియోలో నేను సీజన్ 1లో పెట్టాను చూడండి అని చెప్పేసి అన్నాను అనమాట. సో మ్యాటర్ అయితే అది. సో ఆమెను అక్కడ బెదిరించడంతో ఆమె పారిపోయి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ మేము బెదిరించడంతో విచిత్రంగా బిహేవ్ చేస్తూ మా మీదకి రకరకాలు చేసిందనమాట. సో ఫైనల్గా నైట్ విజన్ కెమెరాలో ఎవరినో పిలుస్తూ బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజలు ఎవరో ఉన్నట్టయితే డౌట్ కొడుతుంది. సో అవన్నీ క్యాచ్ చేయడానికి మేము వేరే సెటప్తో రావాలి, ఇంకొంత ఎక్కువ మందితోటి. సో ప్రస్తుతానికైతే ఆ చెట్టు దాకా వెళ్ళి ఇక్కడ నుంచి అలా వెళ్తూ పట్టుకుంటున్నాం. ఎందుకంటే నైట్ విజన్ కెమెరా లాస్ట్లో తను ఇటు వెళ్ళిపోయింది అనమాట. సో అటు ఎటు వెళ్ళింది అనేది మనకు తెలీదు. సో మెల్లగా వెళ్దాం, దారిలో ఎక్కడైనా కనిపించచ్చు. కెమెరా మీద కూడా ఏదో పడేసినట్టుంది. కెమెరా పడిపోయింది, ఇరిగిపోయింది, వచ్చేసరికి కింద పడేసింది అనమాట. సో సౌండ్ అయితే ఫుట్ ప్రింట్స్ ఇలా వెళ్ళిపోతున్నట్టు సౌండ్ వినపడింది. ఇంటెన్షనల్గా పడేసిందో లేదా చూడకుండా ఇప్పుడేయడం వల్ల అలా జరిగిందో తెలియదు మనకి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందా లేదా అసలు ఎటు వెళ్ళింది అనేది మనకైతే తెలీదు. ఆ చెట్టే కాకుండా ఇంకొకటి అక్కడ పడిపోయిన బిల్డింగ్ లాంటిది కూడా ఉంది, అందులో కూడా తిరుగుతుందని రైట్. అక్కడ కూడా మాకు 2-3 సార్లు కనిపించింది. సో పడిపోయిన ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం, వెళ్తూ అలా దారిలో చెక్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా? సో మీరైతే ఫస్ట్ సీజన్ 1 ఇంకా కొన్ని పార్ట్ 1, 2, 3 ఇవన్నీ మిస్ అయితే కనుక అవన్నీ చూడండి ఖచ్చితంగా. చూస్తే మీకు అసలు మ్యాటర్ అర్థమవుద్ది. సో ఈ లాస్ట్ ఎపిసోడ్లో ఏంటి వీళ్ళు నడుస్తున్నారు అనుకోకుండా అసలు మ్యాటర్ ఏంటనేది మీకు అర్థమవుద్ది. మీకు అర్థమైంది అనుకుంటా నా పాయింట్. చేతిలో ఎంత పవర్ఫుల్ వెపన్స్ అయితే పెట్టుకొని తిరుగుతున్నాం ఎందుకనేది మీరే అర్థం చేసుకోండి. బ్యాగులో ఇంకో 2 ఉన్నాయి దీంతో పాటు. రియల్ ఇది, డమ్మీ అనుకోగలరు. మళ్ళీ సినిమా కాదు, ఇది లైవ్ యాక్షన్ షో. ఇది 'ఎక్కడ ఉన్నారో ఉన్నారా అమ్మా లేరా? అటు వెళ్తారో ఇటు వెళ్తారో, నేను కేవలం మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. మీకు ఏదైనా ఫుడ్ కావాలన్నా లేదంటే అనాథాశ్రమంలో మీ బాధ ఏంటో చెప్తే మీకు ఎవరో లేరు అని తెలిసింది, అనాథాశ్రమంలో జాయిన్ చేపిద్దామని మాట్లాడదామని వస్తే మీరేమో ఇలా బిహేవ్ చేస్తున్నారు. అరే సౌండ్ వినపడుతుందా నీకు అప్పటి నుంచి? లైట్గా ఏదో గజ్జల సౌండ్లా వినిపిస్తుంది, లైట్గా. అంటే చుట్టుపక్కల ఎక్కడ ఉందిరా పక్కన? ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తలేదు కదా. రే బ్యాక్ లైట్ అరే ఎదుగురా. ఏ అమ్మా, హలో ఆగు, ఒకసారి ఆగు. మిమ్మల్ని ఆ ఇంటి వైపు వెళ్తున్నట్టుంది మళ్ళీ. అదా 3 గంటల నుంచి ఇక్కడ తిరుగుతున్నాం, పరిగెత్తే ఓపిక కూడా లేదు.
పద అసలు. అమ్మ మీతో మాట్లాడాలమ్మ, ఒకసారి ఆగండి. ఫుల్ లైట్ పెట్టి, ఇంకా ఫుల్ లైట్ పెట్టి. ఉందా ఇంకా ఫుల్? ఇంతేనా? క్లాప్స్ కొడుతుందండి. ఈ క్లాప్స్ ఎక్కువ ట్రాన్స్జెండర్సే కొడుతుంది ఇలా అని చెప్పాను కదా ఎదురాని అందరికి వ్యూవర్స్కి. 20 కేజీలు బ్యాగ్ వేసుకుని పరిగెట్టాలంటే మన వల్ల అవ్వట్లేదు కదా. బస్తా బియ్యం బస్తాలా ఉంది మనకు. కాకపోతే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు మనకి కావాల్సిన ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్, కిట్స్, ఫుడ్ అన్నీ ఇందులోనే పెట్టుకోవాలి కదా. ఏ ర్యాబిట్ ఏ ర్యాబిట్ కాదు, అటు చూడు, మన పని అయిపోద్ది. అమ్మా ఏం చేస్తున్నారు మీరు అక్కడ? దగ్గర ఒకసారి దగ్గర. రే రే అమ్మా, మీరు ఎందుకు ఇలా చేస్తారు? అసలు దెయ్యంలా బిహేవ్ చేస్తారండి మీరు. చూడు చూడు అమ్మా, మీకు ఏమైంది? మీకు అన్నం పెట్టిస్తా, అనాథాశ్రమాలో జాయిన్ చేపిస్తా అంటే మీరు దగ్గర. అమ్మా ఆగండి అమ్మా. అరే అమ్మ అక్క చెల్లి అని బతిమాలుకుంటాయి, మీకు దొరకదు కానీ మీ పని ఉండాలి. ఆగు. ఆ బ్యాగ్తో పరిగెట్టడం కష్టం. కారేమో అంత దూరంలో పెట్టారు. మేము ఎందుకు భయపడుతున్నాం? ఆమె ఒక్కతే ఉంది, మీరు ఇద్దరు ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారంటే ఆమె మెంటల్లీ డిస్టర్బ్డ్. ఆమె ఏం చేస్తుందో మనకే తెలీదు. కొట్టేస్తుంది మమ్మల్ని, పట్టుకోలేక కాదు మేము. అలా అని బలవంతంగా పట్టుకోలేము. నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకు హెల్ప్ చేద్దామనే కదా మేము వచ్చింది ఎక్కడ దాకా. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీతో మర్యాదగా కదా మాట్లాడుతున్నాను నేను. ఏ జాగ్రత్త, బెదిరిస్తుందిరా. ఆగు. ఆగండి ఒకసారి ఆగండి. జాగ్రత్త జాగ్రత్త. ఆగండి అమ్మా, మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం మేము, మిమ్మల్ని ఏదో హర్ట్ చేయడానికి కాదు. ఇదిగో ఇదిగో ఇదిగో, మిమ్మల్ని ఏం చేయట్లేదు, కింద పడేయండి. అర్థం చేసుకోరండి. ఏదైనా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేపిద్దామని కదా మేము మీ దగ్గరికి వచ్చింది. ఏంట్రా వెపన్స్ ఉంటే భయపడుతున్నా. వెళ్ళిపోతుంది.
అతను అమ్మ అసలు సౌండ్ విన్నావు కదా, అక్కడే ఉంది గోడ పక్కన. అదే క్లాప్స్ అనిపించినాయి, గజ్జలు హలో అదే గజ్జల సౌండ్ అనిపిస్తుంది మళ్ళీ. మేము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. హెల్ప్ చేద్దామని మా బాబోయ్, ఆమెలో దెయ్యం ఏదో ఉందనుకుంటున్నాను నేను. 3.5 hours నుంచి పరిగెట్టించేస్తుంది. అలాగే అలసిపోయాం. 20 kg బ్యాగ్ 10 kg బ్యాగ్ ఒకటి వేసుకుని పరిగెట్టలేక పుట్టింది రా ఈప్ మీద, కానీ బ్యాగ్ ఉంది కాబట్టి సేఫ్ అయిపోయింది. తుమ్ము చూడు ఎంత పరిగెడదామన్నా కానీ ఎన్నిసార్లు దగ్గరికి వచ్చినా కానీ దొరకట్లేదు. మన చేతిలో ఏది లేను అనుకున్నప్పుడే మనల్ని కొడుతుంది. అదే కదా, మన చేతిలో ఏమైనా ఉంటే ఆమె కూడా భయపడుతుంది. ఒకసారి నీతో మాట్లాడాలమ్మా. అసలు మీ వాళ్ళే ఊరందరూ చనిపోయారా, ఇంకేదైనా జరిగిందా? అలాంటి సిచ్యువేషన్ మీరే కదా, మీకే కదా తెలుస్తుంది. అసలు నీ వాళ్ళ ఊరందరూ చనిపోయారా, లేదంటే నువ్వు చంపేవా? మీ అమ్మ నాన్నలు ఎవరు చంపారు నీకేమన్నా తెలుసా? ఏంట్రా పిచ్చా, దెయ్యం పట్టిందా లేక? ఊరందరూ ఎవరి వల్ల చనిపోయారు? పదా ఎక్కడ దాకా వెళ్ళొద్దో ఫాలో అవుదు చూద్దాం. ఎంత దూరం అని వెళ్ళొద్ది ఇలాగ, ఎక్కడో చోట ఆగాలి కదా, మాట్లాడదాం. సరే బ్యాక్ కోట్ చూడు ఒకసారి, ఎందుకైనా మంచిది. లెఫ్ట్ చూడు, లెఫ్ట్కి, నా లెఫ్ట్కి, నీ లెఫ్ట్కి. ఎందుకమ్మా ఆగావు? వెళ్ళు, ఎక్కడికి వెళ్తున్నావు కదా. ఆమె పరిగెట్టడానికి ఇది మేము పరిగెట్టలేకపోతున్నాం ఈ బ్యాగులతో. మళ్ళీ చెప్తే ఏదనుకుంటారు కానీ. 3 గంటల నుంచి అటు ఇటు తిరుగుతున్నారా, అల్పామెట్ ఇంకా ఫుడ్ కూడా తినలేదు. నరేంద్ర, ఏంటి పక్షవాతం దెయ్యం పట్టిందా? అరే పక్క దెయ్యం పట్టిన వాళ్ళు ఇలా చేస్తారా? పక్షవాతం వచ్చినట్టు చేతులు అలా వంకర తిరిగిపోతుంది ఏంటి? అదే కదా. అరే దెయ్యం పట్టిందా, కావాలని భయపెట్టడానికి అలా చేస్తుందా? డౌటే.
అలా చేయాలనుకుంటే ఇందాకడే చేయొచ్చు కదా, ఇప్పుడు వరకు మనల్ని సడన్గా వచ్చిందంటే ఏదో అయ్యే ఉండాలి. గాలి ఏదైనా పట్టుకున్నాము. అరే అరే ఓకే బ్యాక్. సర్లే ఆమెను వెళ్ళని, మనం మెల్లగా వెళ్దాం. వాళ్ళు నువ్వేం కంగారు పడకరా, మన దగ్గర వెపన్ ఉంది, నేను తీసుకుంటాను. నాకు ఏమన్నా అయినా కానీ నీకేం కానీ నీ బ్యాక్లో ఉంది. వెనక్కి వెనక్కి మెల్లగా. అదా ఒకసారి బ్యాక్ లేటి రైట్ వన్. లుక్ ఎట్ దిస్. అవి ఇలాంటివి కూడా ప్రమాదమే. తేలు దగ్గర పెట్టి కెమెరా, తెలుసు కెమెరా దగ్గర పెట్టి ఒకసారి. అది కొడుతుంది, అది గుచ్చేద్ది, దాంతో ఏం చేయకదాన్ని. సరే వదిలే. కార్ఫీయే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఆమెను ఫాలో అవుతూ ఉండు. అది గుట్టిందంటే మళ్ళీ తేలు, పెద్ద తేలు. అది పుట్టిందంటే విషం మొత్తం ఎక్కేస్తుంది. అంత డేంజర్ కాదు, కానీ కొన్నిసార్లు అలాంటి బ్లాక్ ఏతుంటే అవి చాలా డేంజర్. చిన్నప్పుడు చనిపోయిన తర్వాత వాటిని కప్పెట్టి పూసలు చిన్నపిల్లలు కడితే దుష్టశక్తులు రావు, మంచిది అని చెప్పేసి అని అనేవారు. అంటే చంపేసిన తర్వాత మట్టిలో కప్పెట్టారు. కొన్ని రోజుల తర్వాత పూసలు అయ్యాయి. ఎక్కడికి వెళ్తుందంటే, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు ఎందుకు తిరుగుతున్నావు, ఎవరిని చంపేసావు, మీ ఊర్లో వాళ్ళకి ఏమైంది, మీ అమ్మ నాన్న వాళ్ళకి ఏమైంది? నీకు కట్టుకోవడానికి బట్టలు లేవు, ఏ తినడానికి ఫుడ్ లేదు, అప్పటి నుంచి అదే చేరుతూ ఉన్నావు. ఆగమ్మా ఆగు. మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది ఈమె. పట్టేసుకో. అమ్మ కోనే అమ్మా, రుకో జరా. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? వెనకరా.
తనలో దెయ్యం పట్టిందా ఏం పట్టిందా అనేది అర్థం కావట్లేదురా, ఏదో తేడా జరుగుతుంది మొత్తం మీద. పదా నువ్వు వెంటనే ఫాలో అవుతుంది. ఇప్పుడు దాకా బిహేవ్ చేయనట్టు బిహేవ్ చేస్తాను, ఇప్పుడు దాకా ఒకలాగా ఇప్పుడు ఒకలాగా. అంటే పిచ్చోళ్ళు ఒకలా బిహేవ్ చేస్తారు, కానీ దెయ్యం పట్టిందా ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎలా బిహేవ్ చేస్తుంది నేను ఫాలో అవ్వాలి, ఓకేనా? ఏయ్ కూచిపూడి డాన్సే కదా. ఏంటనేది ఏంటో. అరే మళ్ళీ తను మిస్ అయిపోద్దేమో, రైట్ వెళ్తుందో అర్థం కావట్లేదు. చీకటి ఏం చేస్తున్నారు మనం పరిగెట్టాలంటే ఈ బ్యాగ్లు కింద చూసుకోకపోతే తేళ్ళు పాములు. చూసావుగా పరిగెట్టేస్తుందిరా. ఇప్పుడు అటు వెళ్ళినా మనకు దారి తెలుసు కదా, చూద్దాం. ఎటు వెళ్ళినా కనిపెట్టచ్చు. ఎక్కడ దాకుందిరా? నెక్స్ట్ వస్తుందా? అడవిలోకి వెళ్తుంటారా ఆయన? అరే అవసరం అంటావా మనకి? అరే ఇవన్నీ కాదు, మనకు తెలియని దారిలోకి వెళ్తుంది. చెప్తా పదా, ఇవన్నీ మన వల్ల కాదు. ఇంకా ఈసారి పెద్ద ప్లాన్తో రావాలి రప్ప కట్బందిగా. ఏం చేద్దాం చెప్పు? ఎవరినన్నా తీసుకురావాలి మ్యాక్సిమం. గైస్ నేను ఇప్పటి వరకు అయితే దాదాపు 3 గంటల నుంచి 3-4 గంటలని అయింది ఇద్దరం కష్టపడి లోపలే తిరుగుతున్నాం అనమాట వాడిని పట్టుకోవడానికి. ఈ బ్యాగ్ ఒక 20 అంటే 20 కేజీలు కాదు, 15, 16, 17 కేజీలు ఉండొచ్చు మన ఎక్విప్మెంట్ అంతా. ఇవన్నీ పట్టుకొని తిరగలేకపోతున్నాం అనమాట. పరిగెట్టదామన్నా పట్టుకోవడానికి పరిగెట్టలేకపోతున్నాం. కానీ ఫస్ట్లో ఒకసారి పరిగెట్టి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి ఆల్మోస్ట్ ట్రై చేసేటప్పటికి ఆమె కర్రలు తీసుకొని లేదంటే విచిత్రంగా భయపెడుతుంది అనమాట. తను ఏ విధంగా ఉందంటే మనకు అసలు 100% క్లారిటీ అనేది లేదు. ఏంటి తను పిచ్చిదా లేక దెయ్యం పట్టిందా లేదంటే కావాలని చేస్తుందా అనేది. సో అది క్లారిటీ లేక మనం ఇలా దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో ఫైనల్గా జరిగింది అయితే ఇది. తను ఏదో మాకు తెలియని దారి లోపలికి వెళ్తుందని చెప్పేసి మేము వెళ్ళడం ఆగిపోయి ఇక్కడ కూర్చున్నాం. ఈ లోపల చూడండి మీద ఎలా కొట్టింది, మెల్ల మీద దారుణం కొట్టిందిరా. ఎవరినైనా తీసుకుంటా ఇలా కాదు గైస్, ఖచ్చితంగా ఒక ఇద్దరు అసిస్టెంట్ని ఒక ఇద్దరు పోలీసుల్ని దగ్గర పెట్టుకుని వస్తే తప్ప ఇది అవ్వదు. నేను చాలాసార్లు చెప్పాను పోలీసుల్ని తీసుకొస్తా అని. వాళ్ళు అన్ని టైంలో అవైలబుల్ ఉండరు అనమాట, మనతో రారు.
వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. అలాగే ఇంకా ఎవరన్నా అసిస్టెంట్లు అంటావా, వాళ్ళు రారు. ఎందుకు? నైట్ టైంలో ఇంత గోస్ట్ హంటింగ్ చేయడానికి ఎవరు డేర్ చేస్తారు చెప్పండి. సో చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది. మేమిద్దరమే అయిపోయాం గోస్ట్ హంటింగ్ చేయడానికి. సో ఒకవేళ వస్తాను అన్నా సరే వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోరు. ఎందుకంటే మనం చేసేది ఏమీ చెమ్మచెక్క తొక్కుడు బిళ్ళ ఆట కాదు, ప్రాణాలతో చెలగాటం అనమాట. సో ఆమెలో దెయ్యం ఉండి మమ్మల్ని చంపేయచ్చు, దెయ్యం లేకుండా కూడా ఆమె మమ్మల్ని చంపేయచ్చు. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు వాళ్ళు కాకపోయినా ఎవరో ఇల్లీగల్ పనులు చేస్తుంటే అవి మేము చూసామని చెప్పేసి మేము బయట చెప్తామని వాళ్ళు భయపడి మమ్మల్ని చంపేయచ్చు. ఎన్ని రిస్కులు ఉంటాయి. జంతువులు చంపేయచ్చు, అడవిలోకి వెళ్ళినప్పుడు చిరుతపులులు చంపేయచ్చు. సో ఎన్ని రిస్కులతో కూడిన పనిలోకి ఎవరు రాడు. సో అయినా కానీ మేము రిస్క్ చేస్తున్నాం. అది ఇక్కడే ఉంది, ఇంకా చప్పట్లు కొడుతుంది. సో ఈమెకి హెల్ప్ చేద్దామని మేము ఇక్కడికి వచ్చి మేము అయిపోయేటట్టు ఉన్నాం. సో నెక్స్ట్ టైం కొంచెం ఏదోలా ట్రై చేసి ఎక్కువ మందితో వస్తాం, ఆమెను పట్టుకొని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాం. సో ఆమె చెడ్డదైనా సరే ఆమెకి హెల్ప్ చేయాలి. సో ప్రస్తుతానికైతే ఇంకా టాటా బాయ్ బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే కలుద్దాం. మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో నేను లింకులు అయితే ఇచ్చాను. సో సీజన్ 1లో పార్ట్ 1, 2, 3, 4 ఉంటుంది. సీజన్ 2లో పార్ట్ 1, 2, 3 ఉంటాయి. ఇది 4th ఎపిసోడ్. సో మొత్తం అన్నీ చూస్తేనే క్లియర్గా అర్థమవుద్ది. ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో రెండిట్లో ఉంటుంది. క్లిక్ చేసి చూడండి. మీరు మాత్రం ఇలాంటి అడ్వెంచర్స్ అయితే అస్సలు ట్రై చేయొద్దు. సో టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్ గైస్. స్టార్టింగ్ లో చెప్పాను కదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వమని. ఎలాగో వీడియో అయిపోయింది కదా, అప్పుడు జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఒకవేళ మీరు విన్నర్ అయ్యారనుకోండి, మీరు ఎయిర్ పాడ్స్, డబ్బులో 1000 రూపాయలు లేదంటే ఐఫోన్ ఏది గెలుచుకున్నారో మనకు తెలియదు. ఒకవేళ గెలుచుకున్న విషయం, ఎవరు గెలుచుకున్నారో, ఎప్పుడు గెలుచుకున్నారో, ఇదన్నీ డీటెయిల్స్ పెట్టాలంటే పెట్టిన తర్వాత టెలిగ్రామ్ లో పెట్టాలి. టెలిగ్రామ్ లో పెట్టింది మీకు తెలియాలంటే అందులో జాయిన్ అవ్వాలా వద్దా? సో జాయిన్ అవ్వాలి కదా. సో వెంటనే వెళ్ళి కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తారు, వెంటనే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన వెంటనే ఇంకా మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్ లో ఉండండి. ఛానల్ కూడా అన్మ్యూట్ చేసుకుని ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ అన్మ్యూట్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్, దాన్ని చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో మన యుద్ధం అయితే స్టార్ట్ అయింది. మీరు నాకు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని తెచ్చి హంటర్ నర్సింగ్ చేసినందుకు గాను ఇప్పుడు మీ అందరికీ కూడా డబ్బులు, ఫోన్లు, ఎయిర్పోర్ట్స్ గివ్ అవేస్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఆ అద్భుతమైన గేమ్ కూడా ఏంటనేది చెప్తాను. డైలీ 1000 రూపాయలు గెలుచుకోవచ్చు అనమాట. సో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అయిపోండి గైస్. చెప్పాను కదా, గురువారం వచ్చే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఒకవేళ అది కూడా కొంతమందికి రావట్లేదంట. మీకు కూడా ఒకవేళ రానట్టయితే కనుక మీరు ముందే నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవుతుండండి. ఇక్కడ ఎదురుగుండా పెట్టాను కదా, హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే 19K ఫాలోవర్స్ పైనే ఉంటారు. ఈ అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి. సో ఈ అకౌంట్ని ఫాలో అయితే నేను వీడియో అప్లోడ్ అవ్వగానే యూట్యూబ్లో ఆ లింక్ని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను. అప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. సో అలా మీరు వీడియోని ఫస్టే చూడవచ్చు అనమాట. సో ఖచ్చితంగా అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే యూట్యూబ్లో కూడా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా ఘోరంగా అయితే ఉండబోతున్నాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు గైస్. మీరు మాత్రం ఇలాంటి 100 ప్లేసెస్లోకి వెళ్ళి ఇలాంటి పనులు అయితే చేయొద్దు. చాలా అంటే భయంకరమైన సిచ్యువేషన్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికైతే టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.